వెల్కమ్ టు స్పెషల్ రెసిపీస్. ఈరోజు నేను ఎంతో ఆరోగ్యకరమైన మునగాకుతో జొన్న రొట్టెలు చేయబోతున్నానండి. ఇది మునగాకు పొడితో చేసినది, ఇది మునగ ఆకుతో చేసినది అండి. ప్రాసెస్ విధానం చూద్దాం. జొన్న పిండి అండి, మునగాకు పొడి అండి. ఇది మునగాకండి, ఫ్రెష్ ఆకు కడిగి తీసి పెట్టుకున్నాను. నేను జొన్న రొట్టెలకి మునగాకేసి చేస్తున్నాను. తయారీ విధానం చూద్దాం. చూడండి, మునగాకుని బాగా నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఆకును వేసేసుకుందాం. జొన్నపిండి అండి, నేను ఒక 2-3 రొట్టెలకి అయ్యేంత తీసుకుంటున్నాను. బాగా నలుపుకోవాలి. ఇలా బాగా చిన్నగా కట్ చేసుకొని పిండిలో బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుందాం కదా. ఇప్పుడు వేడి వాటర్ వేసుకుందామండి. నేను వాటర్ని బాగా వేడి చేసుకున్నాను. ఆ వాటర్ని దీంట్లో వేస్తున్నానండి. వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి గరిటెతో కలుపుకోండి, ఎందుకంటే చేయి కాలుతుంది. జొన్న రొట్టెలు మామూలుగా ఎప్పుడు రొటీన్గా చేసుకోకుండా ఇలా చేసుకుంటే హెల్త్ చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఇలాగే కలుపుకుందామండి. కొంచెం చల్లబరాక ఇలా కలుపుకుందామండి. చూడండి, ఆకు క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసుకోండి, ఎందుకంటే మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా తయారు చేసుకొని రొట్టె చేసుకుందామండి. చూడండి, పిండి ఈ విధంగా అయింది కదా. మనం ఇప్పుడు రొట్టె తట్టుకుందామండి నీట్గా. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మునగాకు చేదు కూడా ఏమి ఉండదండి. రొట్టె తట్టడానికి రాని వాళ్ళకు ఒక చిన్న చిట్కా అండి. చూసారా, ఇలా లక్కిని కట్టతో కూడా మనము జొన్న రొట్టెని ప్రిపేర్ చేయొచ్చండి. చాలా ఈజీగా వస్తుంది, ఎక్కువ కష్టపడకూడదు. చాలామందికి రొట్టె తట్టడం రాదు కదండి. అలాంటి వాళ్ళకి ఇలా చేసుకున్నారంటే 10 నిమిషాల్లోనే రొట్టె బాగా వస్తుందండి. చూడండి, నేను చూపించిన విధంగా హాట్ వాటర్ వేసుకొని ఇలా ట్రై చేయండి. అతుక్కోకుండా చూసుకోండి. మనము పెన్నం పైన వేసేస్తాం. చూడండి, నీట్గా ఇలా తీసుకొని పెన్నం మీద వేసేస్తాం. నేను స్టవ్ ముట్టించి పెన్నం వేడెక్కాలని పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము నీళ్ళు వేసుకుందాం. ఇలా బాగా కాలనిస్తామండి. రొట్టె కాలిందండి, ఇంకో పక్క కాల్చుకుందాం. తిప్పేస్తాం. చూడండి, బ్యాక్ సైడ్ కూడా బాగా రెడ్గా ఇలా కాల్చుకోవాలి. బాగా రోస్ట్గానే చేసుకోవాలండి. ఆకు కదా, ఆకు కూడా బాగా రోస్ట్ కావాలి, బాగా వేగాలి. చూడండి, ఈ విధంగా 2 పక్కల బాగా బాగా కాలిపోయి. చూడండి, ఫ్రెష్గా మునగాకు దొరకలేనప్పుడు నేను ఇట్లా ఆకుని మొత్తము ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుంటాను. ఎప్పుడన్నా జొన్న రొట్టె చేసేటప్పుడు దీన్ని దాంట్లోకి జొన్న పిండి కూడా నాకు 1 కావాలంటే 1 రొట్టె, 2 రొట్టెలు కావాలంటే 2 రొట్టెల దాకా వేసుకొని ఇలా కలిపేసుకుంటాను. నీళ్ళు కూడా వేసుకొని, ఎప్పుడు వేడి నీళ్ళే వేసుకోండి, ఎందుకంటే పిండి బాగా వస్తుంది. తట్టాల్సిన అవసరం లేదండి. మనము లక్కిని కట్టతోనే చూపించాను కదా, అలా చేసేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు దీన్ని ఇలా కలిపి పక్కన పెట్టేస్తామండి, చల్లారుతుంది. కొంచెం చల్లగయ్యాక చేతితో ఇలా కలిపేసుకోవాలి నీట్గా.
చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ పిండిని కింద పొడి పిండి వేసుకొని జొన్న రొట్టె తట్టడానికి రానోళ్ళకి ఇలా హాట్ వాటర్ వేసుకొని ఇలా ఐటమ్స్ అన్నీ కలుపుకొని చూడండి ఇలాగే తట్టుకుంటూ పోవచ్చు. ఇలా రానోళ్ళకి చూపించాను కదండి, ఇట్లా లక్కిని కట్టతో చిన్నగా జరుపుకుంటూ చేసుకోవాలి. చూడండి బాగా వస్తుంది. చూడండి మొత్తము ఇలాగే లక్కిని కట్టతో నీట్గా చేసుకోవాలి. చూడండి మొత్తము ఇలాగే లక్కిని కట్ట సాయంతో నీట్గా ఇలా చేసుకోవాలి. రొట్టె తట్టడానికి రానోళ్ళు కూడా చేసుకోవచ్చు. చూడండి బాగా తిరుగుతుంది చూసారా. ఇలా చేసుకున్నా మనం వేసేసుకున్నాము. చాలా బాగా వస్తుందండి. ఇది కూడా ఇలా ట్రై చేసి చూడండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కదండి దాంట్లో. మునగాకులో కాలింది, తిప్పేసుకున్నాము. ఈ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ కూడా బాగా కాలింది. ఇంకొకసారి ఇటుపక్క కాల్చుకుందాం. నాకు జొన్న రొట్టెలు అలవాటండి, అందుకే నేను సలాకి తీసుకోకుండా డైరెక్ట్ అలాగే వేస్తున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు అలా చేయొద్దండి, ఎందుకంటే రెడీ అయిపోయిందండి. దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఇది మునగాకు పొడితో చేసినది. చూడండి ఎలాగుందో. ఇది మునగ ఆకుతో చేసినది. చూడండి డిఫరెంట్ ఎలాగుందో. ఇది ఆకుగా కనిపిస్తుంది, ఇది పొడిగా కనిపిస్తుంది. గ్రీన్ రొట్టె అంటారండి మా పిల్లలు. ఇది మునగాకుతో చేసింది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.